వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సీత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొత్త అంబులెన్స్ సర్వీసులు ప్రారంభం. కొత్త 108 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్. అన్ని సర్వేల్లో వైసీపీ విజయం ఖాయమని తేలింది. ఏపీ వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ. ఘనంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం. భక్తజన సంద్రంగా మారిన సింహగిరి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ముగిసిన గౌర పౌర్ణమి ఉత్సవాలు. వేదవ్యాస మహర్షికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆపదలో ఉన్న ఏ ఒక్క ప్రాణం పోకూడదన్న తపన తాపత్రయంతో ఏపీలో 108 వాహనాల వ్యవస్థను బలోపేతం చేశారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన 108 సర్వీసులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ 108 వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఈ వ్యవస్థకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. 2019లో కేవలం 531 అంబులెన్స్లు ఉంటే జగన్ సీఎం అయ్యాక 2020లో అధునాతన సౌకర్యాలతో కొత్తగా 412 అంబులెన్స్లను ప్రారంభించారు. ఇందుకోసం 96.50 కోట్లు వెచ్చించారు. 2022 అక్టోబర్లో గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక 20 అదనపు అంబులెన్స్లను కొనుగోలు చేశారు. ఇందుకోసం 4.76 కోట్లు వెచ్చించారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్స్ల సంఖ్య 768కి చేరింది. ఎక్కువ కాలం ప్రయాణించి మూలన పడే స్థితిలో ఉన్న అంబులెన్స్ల స్థానంలో 146 కొత్త అంబులెన్స్లను తాజాగా జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం 34.79 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం ఏడాదికి 108 సేవల కోసం అక్షరాల 188.56 కోట్లు వెచ్చిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి వెహికల్స్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్ లో. ఈ అంబులెన్స్ ఎక్విప్మెంట్లకు 9 లక్షల రూపాయల బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. 2020-2023 మధ్యకాలంలో మొత్తం అంబులెన్స్లు మరియు ఎక్విప్మెంట్ల కొనుగోలుకు 135 కోట్ల 5 లక్షలు కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. 108 అంబులెన్స్ సేవల విధి నిర్వహణలో డ్రైవర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందితో కలిపి 3745 మంది, అలాగే 24 గంటల అత్యవసర కాల్ సెంటర్లో 311 మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు సగటున 3000 నుండి 3300 మంది 108 అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అంటే దాదాపుగా నెలకు 90,000 నుండి 1,00,000 వరకు ప్రజలు 108 సేవలను ఉపయోగించుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల వైద్య నిమిత్తం ఏదైనా ప్రమాదం ఎదురైతే 108 వెహికల్స్ వాటి సేవలను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 108 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలియజేశాయని, దీంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక మతి భ్రమిస్తోందని ఏపీ వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ వెంటే ఉన్నారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో జరిగిన టీడీపీ నేత నారా లోకేష్ యువగలం సభలో జనం ఎక్కువగా వచ్చినట్టు భ్రమలు కల్పించేందుకు ప్రయత్నించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా బహిరంగ సభను వై జంక్షన్లో ఏర్పాటు చేస్తారని, కానీ ఫ్లెక్సీలను అడ్డంగా ఏర్పాటు చేసి ఇరుకు సందులో సభను నిర్వహించి జనం ఎక్కువ వచ్చినట్లు చిత్రీకరించారని విమర్శించారు. రావడం జరిగింది. మేము ఆ సర్వే పట్ల అంత ఆనందంగా లేము, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం భయపడి తమ బలం బహిర్గతమైపోయిందని ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే, మేము మా లక్ష్యం 24 నుండి 25 ఎంపీ సీట్లు గెలుస్తారు, ఉన్నటువంటి వాటిల్లో 51% ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. మా లక్ష్యం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి 25కి 25 పార్లమెంట్ సీట్లు, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదైతే ఉన్నాయో టైమ్స్ నౌ నవభారత్ సర్వే రాగానే మరలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి
ఏదో రకరకాలైనటువంటి మాటలు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటివి ఎక్కువయ్యాయి. సరే, ఇక్కడేదో పాపం ఒక పిల్లవాడు మొరుగుతూ తిరుగుతున్నాడు. ఒక పిల్లవాడు ఇక్కడ నెల్లూరులో మొరుగుతున్నాడు, ఇప్పుడు మొరుగుతూ తిరుగుతున్నాడు పాపం. నాకు ఆ పిల్లవాడు మాట్లాడినటువంటివి దాదాపుగా ఒక 10 రోజులుగా నేను గమనించాను. అంటే ఆ పిల్లవాడు మాట్లాడే విధానం, ఆ పిల్లవాడి బాడీ లాంగ్వేజ్ అన్నీ చూసిన తర్వాత నాకు ఎందుకో ఒక స్పష్టంగా ఒక ఆలోచనకు వచ్చాను నేను. ఈ పిల్లవాడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడో, మనం అధికారంలోకి రాలేకపోతున్నాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్ చంద్రబాబుకు ఉంది. ఈ పిల్లవాడి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మా నాయన దత్తపుత్రుడు నమ్ముకున్నాడే, సుపుత్రుడు నన్ను వదిలేస్తున్నాడు అనేటువంటి బాధ ఆ పిల్లవాడికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టే పాపం ఆ పిల్లవాడికి, ఎందుకంటే అప్పుడప్పుడు కెళ్ళిస్తుంది ఆ పిల్లవాడికి. మా నాన్న వెన్నుపోటులలో ఆరితేరినోడు కదా, మా తాతకే వెన్నుపోటు పొడిచినటువంటి వాడు, నాకు వెన్నుపోటు పడడం ఒక లెక్క, కాబట్టి నాకు ప్రజాదరణ లేదు కాబట్టి నన్ను వదిలేసి దత్తపుత్రుడి మీద ఆశలు పెట్టుకున్నాడేమో అనేటువంటి భావం. ఎందుకంటే దత్తపుత్రుడికి జనం వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, దత్తపుత్రుడికి సంబంధించినటువంటివి ఎక్కడన్నా సమావేశం పెడితే మీరు లైవ్ ఇవ్వండి అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి అనుకూల మీడియాని మొత్తం సంసిద్ధం చేసి అక్కడికి పంపిస్తున్నాడు. ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పిల్లవాడిని వదిలేశాడు. అది ఆ పిల్లవాడి ఫ్రస్ట్రేషను వాళ్ళ నాయన మీద చూపించలేక మా అందరి మీద చూపిస్తున్నాడు ఆ పిల్లవాడు. వాళ్ళు అట్టంటాడు, వీళ్ళు ఇట్టంటాడు. ఆ మొరగడం చూస్తే ఏందబ్బా ఈ పిల్లవాడికి ఏమైపోయింది ఈ వయసులో. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఒక అనుమానం ప్రారంభమైంది, మా తాతను పొడిచినోడు రేపు నన్ను పొడుస్తాడేమో అనేటువంటిది. ఆ ఫ్రస్ట్రేషన్లో సుపుత్రుడి మీద వదిలేసి దత్తపుత్రుడి మీద ఆశలు పెట్టుకున్నాడు. కాబట్టి నా భవిష్యత్తు ఏందనేటువంటిది అర్థం కానిటువంటి స్థితిలో కొట్టమిట్టాడుతున్నాడు అనిపిస్తుంది నాకు ఆ పరిస్థితి చూస్తే. ఆ పిల్లవాడు మాటలు, ఆ పిల్లవాడు చేసేటువంటి వ్యాఖ్యలు, ఆ పిల్లవాడు విధానం, అంటే ఏదే నోటికి వస్తే అది మాట్లాడేసేయడం. అంటే నేను ఏదో ఒకటి మాట్లాడితే. విశాఖ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. గిరి ప్రదర్శన వల్ల భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసినంత పుణ్యం వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణను విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అడవివరం, హనుమంతవాక, అప్పుగర్ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామివారి సేవలో తరించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో స్వచ్ఛంద సంస్థలు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలి రావడంతో సింహగిరి భక్తజన సంద్రంగా మారింది.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా వేదవ్యాస మహర్షి ఆలయాన్ని అధికారులు పువ్వులతో ముస్తాబు చేశారు. పూజారులు వేదవ్యాస మహర్షికి అభిషేకం చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులను ట్యాగ్ ప్రాక్టీషనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆముదాల వలస మాజీ శాసనసభ్యుడు కూన రవికుమార్ ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులను తమదైన శైలిలో పన్నులు బిగిస్తూ అవస్థలకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ట్యాక్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ సభ్యులను కూడా నానా అవస్థలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వాల తీరు మారాలని అన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్ రెడ్డి అబద్ధపు మాటలు, మోసపు లీలలు. వీటన్నిటికన్నా ఇంకా మించింది మాట్లాడితే ఈ నవరత్నాల వెనుక ప్రతి ఒక్క స్కీము ఒక స్కామ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం. 97.5% అసలు అమలు, ఆయన ఇచ్చిన హామీల్లో అమలుకు కానటువంటివి, అమలుకు నోచుకోనటువంటివి. ఎవరైతే చేపల వృత్తి చేసుకునే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారో వారికి కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది కౌలు రైతులకు కూడా రుణమాఫీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మీరు 12,500 ఇస్తానన్న రైతు భరోసాని 7,500కు కుదించి నేనేదో అమలు చేశానంటే ఏ రకంగా అమలు చేశావు? ఈరోజు మీరు ఇస్తున్న సంఖ్య రైతు బంధు 40, రైతు భరోసా 44 లక్షలు, అది కూడా ఇచ్చేది 7,500. అంటే మరి ఆ నవరత్నం, ఆ రత్నం అనేది పుచ్చిపోయిన రత్నం అయిపోయింది కదా.
నిజం కాదా? ఇవి నవరత్నాలు కాదు, ఇవి పుచ్చు రత్నాలు. పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తాం, దీనికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఇచ్చారా? పంటల బీమా ఎక్కడైనా వచ్చిందా? మనం ఈరోజు ఇంకా చెప్పాడు, 175 నియోజకవర్గాల్లో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయిస్తాం. ఎన్టీఆర్ జలసిరిని మా అయ్యో జలసిరి అని చెప్పి పేరు మార్చావు తప్ప ఒక్క రైతుకి ఒక బోర్ వేస్తారా? వేశారండి? మీరు చెప్పాలి, మీడియా వాళ్ళు వేశారా? కనీసం ఒక బోరు. ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికే డమాబుచ్చులు పలికేటటువంటి స్పీకర్ ఉన్నాడు. ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు. ఏమయ్యా మీకు సిగ్గు ఉంది అసలు? రైతులకి ఏం చెప్పావు? నియోజకవర్గానికో బండి ఇస్తా, ప్రతి నియోజకవర్గంలో బండి ఉంటుంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకి ఇస్తా, 2 లక్షల బోర్లు ఇస్తా. ఏమైందా నీ బోర్లు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 8 హామీలు ఇచ్చాడు, 8 అమలు కాల. పింఛన్ల పెంపు 3 హామీలు ఇచ్చాడు, 2 అమలు కాల. అమ్మ ఒడి 2 హామీలు ఇచ్చాడు, 2 అమలు కాల. అమలైందా? ఏమయ్యా అమ్మ ఒడి అమలైందా? ఏమన్నాడు? ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారు కూడా చెప్పారు, రేపు జగనన్నను గెలిపించండి, మా ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోడు భూములకు పట్టాలు రాని నిరుపేద రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, గత 80 సంవత్సరాలుగా పోడు భూములను సేద్యం చేసుకొని బతుకుతున్నామని, తమ భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వరంటూ నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని జేపీ రోడ్డులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కృష్ణమూర్తి కుమారుడు ఆకాష్ కుప్పం పట్టణానికి చెందిన మణికుమార్తెను వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న విషయమై ఘర్షణ చోటు చేసుకుందని సమాచారం. దీంతో కృష్ణమూర్తిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కస్తూరి భర్త వేలు అతని కుమారులు అడ్డుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో మణి అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఎస్ఆర్డీజీ స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. స్కూల్ యాజమాన్యం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తిరీత్యా తాము బిజీగా ఉండడం వల్ల స్కూల్ బస్సులో పిల్లలను పంపిస్తున్నామని, స్కూల్ యాజమాన్యం టైంకు ఫీజులు వసూలు చేస్తూ తమ పిల్లల భద్రతతో మాత్రం ఏ విధంగా ప్రవర్తించడం లేదని ఏమిటని స్కూల్ వద్ద తల్లిదండ్రులు నిరసన తెలిపారు. చేసిండో కూడా నాకు అర్థం కావట్లేదు. అతన్ని బ్లేమ్ చేయాలని అర్థం కావట్లేదు. అది అనుకోకుండా జరిగిందో అర్థమవుతలేదు. కానీ పిల్లల ప్రాణాలకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చిన్నదని ఊరుకుంటే రేపు ఇంకేదైనా జరుగుతుంది పట్టించుకోకపోతే. అందుకనే మేము రావాల్సి వచ్చింది. వీళ్ళకి అసలు పోలీసులో కూడా ఏది రిపోర్ట్ చేయలేదు. వేరే పేరెంట్స్ వచ్చి రిపోర్ట్ చేసి ఏం లేదు, మా అబ్బాయికి తీసుకుంటాం అంతే. అవునండి, ఇప్పుడు చిన్న దెబ్బ కాబట్టి ఇంకా లోపల ఏమైనా తగిలి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మాకు కూడా భయం ఉంటుంది కదా. పిల్లల్ని పంపించే స్కూల్ ఎందుకు మేము అసలు మార్నింగ్ మాకు ఆయమ్మ క్లీనర్ కాల్ చేసింది, ఇట్లా బస్సులో ఇట్లా పిల్లలు దిద్దుకుంది బస్సు వెళ్ళి, కాబట్టి మా బాబుకి తనకి దెబ్బ తగిలిందని ఇన్ఫార్మ్ చేసింది అంతే. ఎస్ఆర్డీజీ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ స్కూల్ బస్ యాక్సిడెంట్. సో ఇది విషయంలో మార్నింగ్ మనకి మా చైల్డ్ అయితే ఉన్నారో 7:30కి బస్ బోర్డ్ చేస్తారు రాంపల్లి విలేజ్లో. అండ్ మాకు అరౌండ్ ఒక 8:25కి కాల్ వచ్చింది. స్కూల్లో ఒక ఆయమ్మ బస్సులో ఉంటుంది అండ్ డ్రైవర్ ఉంటాడు. సో మనకి 8:25 కాల్ వచ్చి ఇట్లా యాక్సిడెంట్ అని కూడా చెప్పలేదు, బస్సులో బాబుకి ముందు అద్దం గుచ్చుకుని తలకి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశారు. మనకి వేరే కాంటాక్ట్ ఏం లేదు, ఇంకా స్కూల్కి ఇంకా బస్సు రీచ్ అవ్వలేదు. సో మనం ఇనిషియల్గా మళ్ళీ ఇంకోసారి కాల్ బ్యాక్ చేసి ఏమైందండి, మళ్ళీ మేజర్ యాక్సిడెంట్ అయిందా లేకపోతే మైనరా, బాబు ఎలా ఉన్నాడు మాట్లాడిపిస్తారని చెప్పి మళ్ళీ కాల్ కట్ చేశారు. సో అట్లా 2 times కాల్ రాగానే ఇంట్లో ఎలా అయినా కంపల్సరీ పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు. అలా ప్యానిక్ అయినా మేము కూడా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడానికి ట్రై చేసాము. అండ్ ఇమీడియట్గా మా బ్రదర్ ఒక అతన్ని మేము స్కూల్కి పంపించాము, ఫస్ట్ వెళ్ళిపో చూసుకో ఏమైంది అని. అండ్ ఇద్దరు ఇంకా మేము వచ్చేసరికి మా బ్రదర్ అవుతున్నారో బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను వచ్చాక మేము కనుక్కుంటే ఇట్లా ఒక యాక్సిడెంట్ అయ్యింది. అండ్ స్కూల్ బస్సు మేము డైరెక్ట్ వెళ్ళి చూడలేదు. అండ్ ఇక్కడికి వచ్చాక ఒక ½ an hour తర్వాత బస్ పక్కనే ఉందంటే వెళ్ళి చూసాం. అండ్ చూసాక అంతసేపు మైనర్ యాక్సిడెంట్ అన్నారు కానీ బస్సు చూస్తే స్పీడ్లోనే ఉంది. అండ్ నార్మల్గా గుద్దుకుంటే నీకు ఓన్లీ ముంగట డాష్ బోర్డ్ పైన మిర్రర్ బ్రేక్ అవుతుందేమో కానీ బస్సు మీకు ఫొటోస్ కూడా మీకు చూపిస్తుంది లైవ్లో. ఇలా బస్సు ఇంత పెద్ద హోల్ పడిందండి బస్సు టాప్లో. ఒంగోలు జిల్లా కందుకూరు ఆర్డీఓ బంగ్లా సమీపంలో జరిగిన ఘర్షణలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 7 యువకులు 2 గ్రూపులుగా మారి ఘర్షణ పడ్డారు. 2 యువకులు మరో 2పై సోడా సీసాలతో దాడికి తెగబడ్డంతో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారంతా బతుకు తెరువు కోసం కూలి పనుల కోసం వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. ఘర్షణకు కారణమేమిటో తెలియరాలేదు. క్షతగాతులను స్థానికులు ఏరియా వైద్యశాలకు తరలించారు. क्या कई को हाँ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మల్గూడలో గోశాల నిర్వహిస్తూ గోవులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తనను కొంతమంది అడ్డుకుంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని రాజేష్ అనే వ్యక్తి వాపోయాడు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిపినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నాడు. రాత్రి వేళల్లో కట్టేసిన గోవులను బయటికి పంపిస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ స్థలంలో వారు రాకుండా కోర్టు ఆర్డర్స్ ఉన్నా వాటిని సైతం లెక్క చేయడం లేదని అన్నాడు. పోలీసులు చెప్పు చేతల్లో పెట్టుకుని వారి ఎదుట బూతులు తిడుతున్నారని, వారిని అడ్డుకునే వారే లేకపోవడం విచారకరమని వాపోయాడు. తనకు ప్రాణహాని ఉందని, అయినా ఒక హిందువుగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గోవుల కోసం పోరాడతానని స్పష్టం చేశాడు.
రాజేష్ భాయ్ గోశాల పెట్టండి ఇక్కడ. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వచ్చి అడ్డుకుంటారు. కెమెరాలు పెడితే కెమెరాలు తీసేస్తారు, బోర్ వేస్తే బోర్ తీసేస్తారు, ఆవులు కట్టేస్తే ఆవులు తీసేస్తారు. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇక్కడ. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ ల్యాండ్ వేరే వాళ్ళ ల్యాండ్, మీది కాదు, నువ్వు పేపర్లు తీసుకురా, నేను పేపర్లు తీసుకురా అని చెప్పేస్తారు. రాజేష్ భాయ్కి ప్రాణహాని ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు నన్ను భయపట్టిస్తున్నారు చాలా. ఏం పనులు చేసినా కానీ ఇక్కడ పనులు చేయడం ఇస్తలేరు వాళ్ళు. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. బోర్డులు తీసేస్తారు, కెమెరాలు, బోర్ ఏం ఇస్తలేరు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆవులు కట్టేసి ఆవులను బి ఎలగొట్టేసారు. రాత్రిపూట వాచ్మెన్ బి భయపట్టిస్తారు. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మొత్తం. ఒక 2 months నుంచి అవుతుంది అంతే. ఇక్కడ షెడ్ వేస్తే షెడ్ బి ఆపేసారు, షెడ్ పని బి రిటర్న్ పంపించేసారు. పోలీసు చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. పోలీస్ వాళ్ళు చాలా మేము 2 నుంచి 3 సార్లు ఫిర్యాదు చేసినాం పోలీస్ వాళ్ళకి. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. చాలా ప్రాబ్లం చేస్తారు. వాళ్ళది ల్యాండ్, నేను అన్నను భయపట్టిస్తారు. అన్న కాల్ చేస్తారు, అన్న ఊరికే పిఎస్కి రమ్మంటారు. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఏం అసలు పట్టించుకోవడం లేదు. మేము ఏం కోరుకుంటాం ఇక్కడ, మేము గోశాల కడతాం, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మా ఫ్రెండ్ రాజేష్ భాయ్ది ల్యాండ్ మొత్తం. ఇది చాలా ప్రాబ్లం చేస్తారు వాళ్ళు. టోటల్ 14 ఎకరాలు ఉంది మొత్తం ల్యాండ్. ఇది వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం బి చేయడం జరుగుతుంది. వాళ్ళు భయపట్టేయడం జరుగుతుంది. అన్నను బండి ఆపేసుకుంటారు, तेरा लैंड नहीं होता అది ఇది అని చెప్పేసి చాలా ప్రాబ్లం చేస్తారు. भारत माता की जय, जय गौ माता। मेरा नाम राजेश कुमार कडेल है। ये मेरी ज़मीन ली गई है गौशाला के लिए 2001 से ली गई है। सईद मोदी को बीच में रखने के ली गई है। ये इसका गौशाला का निर्माण अभी काम चालू करा दिया हूँ, लेकिन कुछ असामाजिक तत्व आके मुझे परेशान करने रहे काफ़ी टाइम से। यहाँ पर लाइट लगाया तो लाइट भी लगाने नहीं दे रहे हैं, और मीटर का लगाया था मीटर भी लगाने नहीं दिए, कैमरा लगाया था कैमरे भी नहीं लगाने दिए। मैं कुछ 4-5 गायें भी ला के लगाया था, वो भी खोल दिए। बहुत नाजायज़ तकलीफ़ देने लग रहे हैं गौशाला नहीं लगाने के लिए। तकलीफ़ से तकलीफ़ बढ़ाते जा रहे हैं, और मुझे यहाँ पर कहीं भी जान का भी धोखा है, मार देंगे कहीं ना कहीं कई प्रकार के मुझे धमकियाँ मिलने लग रहे हैं। मेरा सभी से निवेदन है कि मुझे मेरी गौशाला के मुझे रक्षा प्रदान कीजिए। बहुत तकलीफ़ दे रहे लग रहे हैं। हमारे पास सबसे कोर्ट के ऑर्डर्स है पूरे, मेरे पास नॉट टू इंटरफेयर के ऑर्डर है, लाइट का बिल लाइट का परमिशन लिए उसका भी। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో కొత్త అంబులెన్స్ సర్వీసులు ప్రారంభం. కొత్త 108 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్. అన్ని సర్వేల్లో వైసీపీ విజయం ఖాయమని తేలింది. ఏపీ వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ, ఘనంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం. భక్తజన సంద్రంగా మారిన సింహగిరి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ముగిసిన గౌర పౌర్ణమి ఉత్సవాలు. వేదవ్యాస మహర్షికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.